నమస్తే. లైంగిక విజ్ఞాన వేదిక వాత్సాయన మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇక శీఘ్రస్ఖలనం అంటే ఏమిటి? అది ఏ వయసులో వస్తుంది? శీఘ్రస్ఖలనం సంతానలేమికి దారితీస్తుందా? ఇటువంటి సందేహాలకు చక్కని పరిష్కార మార్గాలు అందజేయడానికి డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. మీ సందేహాలన్నింటికీ చక్కని పరిష్కార మార్గాలు అందజేస్తారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. వాత్సాయన మంత్ర కార్యక్రమానికి స్వాగతం సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి, శీఘ్రస్ఖలనం అంటే ఏమిటి? అది చాలామంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు, దాని గురించి వివరించండి. ముఖ్యంగా భారతదేశంలో 40% కన్నా ఎక్కువ మంది మగవారు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి వారు ఈ శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడేటువంటి వారు చాలా ఎక్కువగానే ఉన్నారు. దీనికి ముఖ్యంగా శీఘ్రస్ఖలనం అనగానే చాలామందిలో ఉండేటువంటి అపోహలు కూడా కొన్ని ఉన్నాయండి. దానిలో ప్రధానంగా ఈ అంగం గట్టిపడిన తర్వాత ఎప్పుడైతే అంగప్రవేశం అయ్యి మగవారు 2-3 మినిట్స్ కన్నా ఎక్కువ వాళ్ళు మంచిగా సెక్స్లో పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి మగవారు కూడా శీఘ్రస్ఖలనంతో బాధపడుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. శీఘ్రస్ఖలనం అంటే ముఖ్యంగా ఈ అంగప్రవేశానికి ముందే స్ఖలనం అయిపోవటం కానీ, లేకపోతే అంగప్రవేశం అయిన 1 నిమిషం లోపలే స్ఖలనం కనుక అయిపోయినట్లయితే అది కూడా రిపీటెడ్గా జరిగినట్లు సందర్భాలు కనుకుంటే దాన్ని శీఘ్రస్ఖలనం కింద పరిగణించాలండి. అంతేకాని ఎవరైతే మగవారు 2 నుంచి 3 నిమిషాల వరకు పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు, కొంతమంది మగవారిలో భార్యాభర్తలు ఒక 3 to 4 days కనుక గ్యాప్ ఉండి అప్పుడు కలిసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు త్వరగా అయిపోయేటువంటి అవకాశం, మొదటిసారి వారు శృంగారంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఖచ్చితంగా అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుందండి. త్వరగా స్ఖలనం అయిపోయేటువంటి పరిస్థితి. వారు రెండోసారి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మంచిగానే పర్ఫామ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు నిజంగా వాళ్ళు సమస్యతో బాధపడేటువంటి పరిస్థితి ఉండదండి. సో దాన్ని ఇంకా ఆ యొక్క టైంని ఇంక్రీజ్ చేయడానికి ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుని కొంత అవసరమైనటువంటి వాళ్ళకి ఓరల్ మెడికేషన్ కనుక ఇచ్చుకుంటే ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడే మాత్రం ఖచ్చితంగా ప్రత్యేక చికిత్సలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శీఘ్రస్ఖలనం అనేది ప్రత్యేకించి ఏ వయసు వాళ్ళలో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా ఈ యొక్క సమస్య ఈ రోజుల్లో 16-17 సంవత్సరాల నుంచే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉందండి. దానిలో ముఖ్యంగా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేటువంటి పరిస్థితి, సైకలాజికల్గా వాళ్ళు చాలా ఆందోళనకు గురవటం, వారి యొక్క శరీరం మీద మనసు మీద సరైనటువంటి అవగాహన లేకపోవటం, సో ఇది దీనికి ప్రధానమైనటువంటి కారణం. సో చిన్న వయసులోనే వారు అతిగా హస్తప్రయోగం చేయటం, అది కూడా చాలామంది నా దగ్గరికి వస్తున్నారు. హస్తప్రయోగం చేయటం వల్ల అంగం చిన్నగా అయిపోయిందని, లేకపోతే అంతకుముందు నిజంగానే నేను హస్తప్రయోగం చేసేవాడిని సార్, ఇప్పుడన్నా ప్రాబ్లం ఉందా అని వచ్చేటువంటి మగవారి సంఖ్య ఎక్కువగానే ఉంది నా దగ్గర. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే మగవారు ఆపి చేసినటువంటి పరిస్థితి, వాళ్ళకంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కానీ, వాళ్ళకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది రిపీటెడ్గా ఉన్నటువంటి వాళ్ళు ఆపి కనుక ఈ హస్తప్రయోగం చేసినప్పుడు ఖచ్చితంగా ప్రోస్టేట్ గ్రంథి వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా టెస్టికల్స్కి కూడా ఇన్ఫెక్షన్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అతిగా హస్తప్రయోగం చేయటం, దానిలో ఈ ఎప్పుడైతే హార్డ్ సర్ఫేస్కి అంగాన్ని ఎక్కువగా ప్రెస్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, సో హస్తప్రయోగం కాకుండా, సో అటువంటి వాళ్ళలో రక్తనాళాల మీద మజిల్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. దానిలో ప్రధానంగా రక్తనాళంలో కనుక ఇబ్బంది కలిగినట్లయితే ఈ యొక్క సమస్య వలన ఇకోజెనిక్ కార్పిల్ అనేటువంటి పరిస్థితి వస్తుంది. దానివల్ల అంగానికి రక్త సరఫరా కొంచెం తగ్గేటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అంటే భవిష్యత్తులో ఈ చిన్న వయసులోనే ఈ యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి వారు లాంగ్ టర్మ్ కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమస్యకి లోనయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో వీరు నా దగ్గరికి వచ్చినప్పుడు సార్ నాకేమన్నా సమస్య ఉందా అనేటువంటి ధోరణితో వస్తున్నారు. వాళ్ళకి తగినటువంటి పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళు బాగున్నట్లయితే మంచిగా చాలా మటుకు ఏంటంటే ఒక 30 to 40% బాగానే ఉంటారండి. కొంతమంది మాత్రమే నిజంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిస్థితిలోకి వెళ్తారు. అందరూ దానికి ఎవరైతే హస్తప్రయోగం చేస్తున్నారో ఏదో సమస్య వస్తుంది నాకు అనేటువంటి భయాందోళనకు మాత్రం గురి కావద్దు. అతిగా చేసినటువంటి వారికి మాత్రమే మేము ఈ రకమైనటువంటి సమస్య వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది తప్ప హస్తప్రయోగం తప్పు అని మాత్రం మనం ఎప్పుడు చెప్పడం జరగలేదు. మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ మంచిర్యాల నుంచి సురేష్ లైన్లో ఉన్నారు. సురేష్ గారు. సురేష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి సార్. హలో సార్, చెప్పండి సురేష్. సార్ అది నాకు మ్యారేజ్ అయ్యి 3 years ఎబో అవుతుంది. ఓకే. నాకు ఇంతవరకు ఇప్పటివరకు కూడా సంతానం జరగలేదు. ఓకే.
దానికి రీజన్ ఏంటి నాకు అర్థం కాలేదు. టెస్టులు చేస్తే ఇది నార్మల్ ఉంది. మీ కౌంట్ బాగానే ఉందమ్మా, మొటిలిటీ కౌంట్ రెండు బాగానే ఉన్నాయని చెప్పారా? అవును సార్. ఓకే, మీ వైఫ్లో కూడా ఎలాంటి సమస్య లేదని చెప్పారు. అవును సార్. శృంగారంలో మంచిగానే పార్టిసిపేట్ చేయగలుగుతున్నావమ్మా నువ్వు? అవును సార్. ఓకే, సో ఎంతకాలం అయింది మ్యారేజ్ అయ్యి? 3.5. 3.5 years అయింది. ఒకసారి భార్యాభర్తలు ఇద్దరు కలిసి మీ రిపోర్ట్స్ తీసుకురండి అమ్మా. హలో, మీ రిపోర్ట్స్, హలో, భార్యాభర్తలు ఇద్దరు కూడా మీ రిపోర్ట్స్ తీసుకుని ఒకసారి హాస్పిటల్కి కనిపించండి. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఇద్దరికి నార్మల్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఇచ్చేటువంటి మెడికేషన్ ద్వారా ఇంకా మీ యొక్క మొటిలిటీని మంచిగా పెంచేటువంటి అవకాశం, అదేవిధంగా మీ భార్య యొక్క పరిస్థితి ఏదైతే ఉందో అంటే ఆ వారి యొక్క అన్నం యొక్క విడుదల అనేది మంచిగా ఉండటానికి మనం మెడికేషన్ ఇవ్వటం జరుగుతుంది. తద్వారా మీకు అతి త్వరలోనే సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ రిపోర్ట్స్ తీసుకుని డైరెక్ట్గా మన హాస్పిటల్కి వచ్చినట్లయితే మనకి మీ వైఫ్కి సంబంధించి డాక్టర్ రష్మిత గారిని ఉంటారు, ఆవిడ అండర్లో ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మీకు సంబంధించి కూడా నేను ఇచ్చేటువంటి ఓరల్ మెడికేషన్ ద్వారా మీ కౌంట్ మొటిలిటీ ఇంకా మంచిగా రావటం, దాంతో మీకు ఖచ్చితంగా మనం ఇచ్చేటువంటి మెడికేషన్ ద్వారా మీ శృంగారంలో కూడా మంచి పటుత్వం రావటం వలన మీకు త్వరగా ఈ సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు మీ రిపోర్ట్స్తో కనిపిస్తే మంచిది. రైట్ సార్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి విజయ్ కుమార్ లైన్లో ఉన్నారు. విజయ్ కుమార్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే విజయ్ గారు, చెప్పండి. డాక్టర్ గారు చెప్పండి, నేనే మాట్లాడుతున్నా. విజయ్ గారు చెప్పండి. ఒక విషయంతో కలిసాం కానీ బ్రెక్ చేయలేదు కానీ ఆవిడ చేతితో స్ప్రేయం చేయించుకున్నాను. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందండి? దానివల్ల ఏమి ఎఫెక్ట్ ఉండదండి, ఏం కంగారు పడద్దు. అంటే ఏమి చేయలేదు, ఓన్లీ చేతితో చేయించుకున్నాను. రైట్, ఓకే, నో ఇష్యూ, భయపడాల్సిన అవసరం ఏం లేదు. రైట్ సార్. ఇందాక మనం శీఘ్రస్ఖలనం ఏ వయసు వరకు వస్తుంది దాని గురించి మాట్లాడుకున్నాం. అయితే శీఘ్రస్ఖలనానికి సంతానలేమికి మధ్య సంబంధం ఏంటి? చాలామంది భయపడుతూ ఉంటారు యాక్చువల్గా. ఎస్, ఖచ్చితంగా అండి. శీఘ్రస్ఖలనంతో బాధపడుతూ మగవారి ద్వారా సంతాన ప్రాప్తి అనేది తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో శృంగారం చేయలేనటువంటి పరిస్థితి, అదేవిధంగా స్ఖలనం బయట అయిపోవటం, సో యోనిలో కాకుండా బయట అయిపోవటం వల్ల వాళ్ళ సంతాన ప్రాప్తి కలగడానికి చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఇలాంటి మగవారు ట్రీట్మెంట్ తీసుకుంటేనే సంతాన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది, అది కూడా ప్రకృతి సహజంగా. ఓకే, అయితే సంతానలేమికి దారితీసే కారణాల్లో శీఘ్రస్ఖలనం అనేది మొదటి స్థానంలో ఉండొచ్చా, లేదంటే ఇది ఒక వన్ ఆఫ్ ది రీజన్ కింద మనం పరిగణించాలి. అదే ప్రధానమైనటువంటి కారణం మాత్రం కాదు. ఓకే, ఎందుకంటే చాలామందికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కౌంట్ తక్కువ ఉండటం, ముఖ్యంగా ఒలిగోస్పెర్మీ అనేటువంటి పరిస్థితి ఎక్కువ మందిలో కనిపిస్తుంది. దానికి గల కారణాలు చాలా ఉన్నాయి. సో అదే ఆ యొక్క టాపిక్ వచ్చినప్పుడు నేను పూర్తి స్థాయిలో వివరించడం జరుగుతుంది. అంతకుముందు మనం ప్రసారం చేసినటువంటి కార్యక్రమంలో చాలాసార్లు మనం ఈ వీరి కణాల యొక్క సంఖ్య గురించి, కణాల తక్కుదల ఎలా అవుతుంది, దానికి గల కారణాలు ఏంటి, దాని ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయని పూర్తి స్థాయిలో మనం వివరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దాని గురించి ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. రైట్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి శేషు లైన్లో ఉన్నారు. శేషు గారు. శేషు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ శేషు గారు, చెప్పండి. మాకు మ్యారేజ్ 4 years అవుతుందండి. ఓకే, ఆల్రెడీ మాకు 2 అబ్బాయిలు ఉన్నారండి. ఓకే, అయితే మేము పాల్గొన్నప్పుడు ఏంటంటే 1 minute 1.5 minute వరకు పుట్టిస్తారు, తర్వాత మాత్రం ఆటోమేటిక్గా స్క్రీన్ చేస్తాలో అయిపోతుంది. ఓకే, 1.5 minute అయితే మంచిగానే చేయగలుగుతున్నారండి. హలో, సెకండ్ టైం ప్రయత్నం చేస్తున్నారా? అప్పుడు కూడా ఇలాగ అయిపోతుందా? ఓకే, డన్. సో మీరు ఎక్కువగా మీరు ఆందోళనకు గురవలసిన అవసరం ఏం లేదండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏమండి? హైదరాబాద్ నుంచే కదా. పర్సనల్గా ఒకసారి కలవడానికి ప్రయత్నం చేయండి. ఈలోపు మీరు ముఖ్యంగా ఫిట్నెస్, మీరు ఏమన్నా ఒబేస్గా ఉంటారా? కొద్దిగా మీ వెయిట్ ఎంత ఉంది? వెయిట్ 56 అండి. ఓకే, మీరు ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటారా? మీరు వ్యాయామం లాంటివి చేస్తుంటారా, చేయరా? లేదు సార్, వ్యాయామం అనేది ఏం లేదు సార్. ఓకే, మీ వయసు ఎంత అన్నారు? వయసు 32 సార్. అదే, ఇప్పుడు మెయిన్గా ఈ 30, 28 క్రాస్ అయినటువంటి మగవాళ్ళు వచ్చేటువంటి కామన్ ప్రాబ్లం అండి. ఎందుకంటే ముఖ్యంగా వారి యొక్క ఆహార నియమాలు పూర్తిగా విరుద్ధంగా ఉండటం, వాళ్ళు నిద్రపోయేటువంటి సమయాలు విరుద్ధంగా ఉండటం, అదేవిధంగా శరీరం మీద, ఫిట్నెస్ మీద ఎక్కువగా అవగాహన లేకపోవటం, ఒకవేళ అంతకుముందు చేసి ఆ ఫిట్నెస్ పూర్తిగా వదిలేయటం. సో ఇవి ప్రధానమైనటువంటి కారణాలండి. ముఖ్యంగా 25, 28
ఈ 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఖచ్చితంగా వారి యొక్క ఆహారపు అలవాట్ల మీద కొంత తగినంత నియంత్రణ, అదేవిధంగా ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి యాంటీబయాటిక్స్ కానీ, యాంటాసిడ్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ ఎక్కువ వాడతాం. అదేవిధంగా అలవాట్లో ముఖ్యంగా స్మోకింగ్ కానీ, ఆల్కహాల్, అదేవిధంగా డ్రగ్స్ తీసుకుంటాం. సో ఇలాంటివన్నీ కూడా శరీరం మీద ఎంతో ప్రభావం చూపిస్తుంటాయండి. దీనికి తోడు మనం తీసుకున్న ఆహారం కూడా అంతే కలుషితమైనటువంటి ఆహారం కింద మనం పరిగణించాలి. అంటే ముఖ్యంగా పెస్టిసైడ్స్ ఎక్కువ ఉన్నటువంటి వెజిటబుల్స్, అదేవిధంగా ఫ్రూట్స్, కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఫ్రూట్స్. ఇప్పుడు ఈరోజు రేపు మనం చాలా ఇప్పుడు అన్ని న్యూస్ పేపర్లోనూ కనిపించేటువంటి అంశమే. ఈ గత వారం నుంచి కూడా మనం చూస్తున్నాం ఎలాంటి ఫుడ్స్లో మనకి పూర్తి స్థాయిలో మనకి సైడ్ ఎఫెక్ట్ వచ్చేటువంటి అంశాలు ఎలా ఉన్నాయనేది. సో ఖచ్చితంగా ప్రజలు దీని మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఏ ఆహారం తీసుకుంటే మనం బాగుంటాం, ఏ ఆహారం వల్ల మనకి నష్టాలు ఉన్నాయనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాని మీద ఖచ్చితంగా అలాంటి డాక్టర్సే కాకుండా NGO ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు రావాలి, గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి. తగినటువంటి అవగాహన అనేది ప్రజల్లో ఈ ఆహారం మీద ఖచ్చితంగా మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటాం అనే దాని మీద ఒక మంచి నియంత్రణ ఉన్నటువంటి పరిస్థితి వస్తే మంచిదనేది మా అందరు డాక్టర్స్ అందరి యొక్క అభిప్రాయం అండి. ఎందుకంటే అతి చిన్న వయసులోనే ఇప్పుడు క్యాన్సర్ బారిన పడటం, అతి చిన్న వయసులోనే హార్మోన్ ఇంబ్యాలెన్స్లు రావటం, అతి చిన్న వయసులోనే డయాబెటీస్ రావటం, అదేవిధంగా ఎలాంటి మామూలుగా నార్మల్ ఆహారం తీసుకునే వాళ్ళల్లో కూడా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటి కండిషన్స్ కనిపించడం చిన్న వయసులోనే. సో ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటి ఆహారం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుందండి. కాబట్టి అవగాహన అనేది చాలా అవసరం. ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు. ఇలాంటి ధారావాహిక కార్యక్రమం చాలా చోట్ల మనం ఇస్తున్నాం. సో దీని ద్వారా మీకు తగినటువంటి మంచి సమాచారాన్ని అందించగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ కనకయ్య లైన్లో ఉన్నారు. కనకయ్య గారు, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో 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 డాక్టర్. చెప్పండి. హలో కనకయ్య గారు, మీ వాయిస్ మాకు వినిపిస్తోంది. టీవీ వాల్యూమ్ తగ్గించండి దయచేసి. డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. అది సార్, మా వయసు 30 సంవత్సరాలు ఉంటుందండి. ఓకే, 30 సంవత్సరాలు ఉంటుందండి. ఓకే. మా భార్య వయసు 28 సంవత్సరాలు ఉంటుందండి. రాత్రి పాలు గడలేకపోతున్నామండి. ఏంటి మీకు అంగం పూర్తిగా గట్టిపడట్లేదా లేకపోతే త్వరగా అయిపోతుందా కనకయ్య? లేదండి, మా భార్య లేదండి. మీ భార్య సపోర్ట్ ఇవ్వట్లేదు. ఓకే. హలో, ఇప్పుడు జనరల్గా లేడీస్లో వాళ్ళకి యోని మార్గంలో ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల కానీ, లేకపోతే వెజనస్మిజం అనేటువంటి కండిషన్ ఉంటుందండి. అంటే సైకలాజికల్గా ఎక్కువగా వాళ్ళకి ఈ శృంగారం పట్ల అవగాహన లేకపోవటం, భయాందోళనకి ఎక్కువగా వాళ్ళు లోనవటం వల్ల ఈ యోని కండరాలన్నింటినీ కూడా వాళ్ళు బిగితి చేసేయటం, టైట్ చేసేయటం అనేది చాలామంది ఆడవారిలో ఉండేటువంటి సమస్య అండి. దానికి సంబంధించి మన హాస్పిటల్లో డాక్టర్ రష్మిత గారు ఉంటారు. ఒకసారి వచ్చి పర్సనల్గా కనిపించమని చెప్పండి, మీ వైఫ్ని తీసుకురండి. సో ఖచ్చితంగా ఆవిడ నార్మల్ అయిపోతారు. మీరు పెద్దగా ఆందోళన అవసరం లేదు. కాకపోతే నేను చెప్పేటువంటి టెస్టులు కూడా చేయించుకోండి మీరు కూడా. అంటే పిల్లలు ఉన్నారా మీకు కనకయ్య? హలో, కట్ అయినట్టుంది. ఓకే. సో లేడీస్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఖచ్చితంగా. దానికి సంబంధించినటువంటి అవగాహన అయితే అవసరం. దగ్గరలో ఉన్నటువంటి గైనకాలజిస్ట్ని కానీ లేకపోతే మన హాస్పిటల్కి వచ్చిన పూర్తి స్థాయిలో ఆ చికిత్సలు ఇచ్చి పంపించడం మంచిదండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ లక్ష్మణ్ లైన్లో ఉన్నారు. లక్ష్మణ్ గారు. చెప్పండి సార్. లక్ష్మణ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే లక్ష్మణ్ గారు, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే లక్ష్మణ్, చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు నాది సార్, ఇప్పుడు మాకు శీఘ్రస్ఖలనం అంటే ఏంది నాకు అర్థం కాదు సార్. అది తొందరగా చెప్పండి, మీరు మాట్లాడేది చెప్పండి. హలో సార్, నాకు శీఘ్రస్ఖలనం అనేది తొందరగా అయిపోతుంది. ఓకే. ప్రాబ్లమ్ అని దాన్నే శీఘ్రస్ఖలనం అంటారండి. యాక్చువల్లీ శీఘ్రస్ఖలనానికి ముఖ్య కారణాలు వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కానీ, టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ తగ్గటం వల్ల కానీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండటం వల్ల కానీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేటువంటి పరిస్థితి ఉండటం వల్ల కానీ, అంటే మానసికపరమైనటువంటి ఒత్తిడి తీవ్రంగా ఉండటం, భయాందోళన ఎక్కువగా లోనవటం కానీ, అదేవిధంగా మనకి
ఈ శరీరంలో ఫిట్నెస్ లోపాలు ఉండటం వల్ల కానీ, ముఖ్యంగా ఈ ఫిట్నెస్తో పాటుగా మనకి ఈ శీఘ్రస్ఖలనం అనేది కొంతమందిలో మొదటిసారి బాగానే త్వరగా అయిపోతుంది, కానీ సెకండ్ టైం మంచిగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని మనం శీఘ్రస్ఖలనం కింద పరిగణించమండి. అది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. దాన్ని ఈ మొదటిసారి త్వరగా అయిపోయేదాన్ని కూడా మనం ఓరల్ మెడికేషన్తో నార్మల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ శీఘ్రస్ఖలనాన్ని ముఖ్యంగా ఒక 7 to 8 days మనకి హాస్పిటల్ రెగ్యులర్ రావాల్సి ఉంటుందండి. ఇంటర్నల్ మెడికేషన్ కూడా మీకు 3 to 4 months తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎవ్రీ 14 days వన్స్ మీ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందనేది పర్సనల్గా మిమ్మల్ని మేము ఎప్పటికప్పుడు క్లోజ్ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ శీఘ్రస్ఖలనానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో వాటికి తగినటువంటి రిపోర్ట్స్ ఆధారపూర్వంగానే మనం ఇవ్వటం జరుగుతుంది. అంటే మీకు కొలెస్ట్రాల్స్ బాగా ఎక్కువ ఉందనుకోండి, కొలెస్ట్రాల్స్ పూర్తి స్థాయిలో తగ్గిందా లేదా, ఒకవేళ టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉంది, ఆ హార్మోన్ అనేది మనం పూర్తిగా నార్మల్ చేసామా లేదా, సెమన్లో ఇన్ఫెక్షన్ ఉంది, సెమన్ ఇన్ఫెక్షన్ పోయిందా లేదా. సో ఈ రకమైనటువంటి ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్తో మనం ఇవ్వటం జరుగుతుంది. పర్ఫార్మెన్స్ కూడా ఖచ్చితంగా మీకు నార్మల్గా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ముఖ్యంగా 18 years నుంచి 40 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయండి. 70 to 80% రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 40 years అబౌవ్ ఉన్నటువంటి వాళ్ళకి 50 to 60% రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్ సార్. అయితే కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యోగా డే వారోత్సవాలు మన సిటీలో కూడా జరగబోతున్నాయి. ఎస్, దానిలో మీ పార్టిసిపేషన్ ఎంతవరకు ఉండబోతోంది? మన ఈ సెక్షువల్ లైఫ్ గురించి కానీ హెల్త్ గురించి మీ పార్టిసిపేషన్ గురించి చెప్పండి. సో ముఖ్యంగా V6 మన ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యమైనటువంటి ఈ యొక్క సమాచారాన్ని మీరు తెలుసుకోవడం చాలా మంచిదండి. యోగా డే, వరల్డ్ యోగా డే సందర్భంగా మన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్స్లో భారీ స్థాయిలో ఈ ఆయుష్ మేళా జరుగుతుందండి. దానిలో ప్రధానంగా ఈ 4 రోజులు కూడా మనకి యోగాకు సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 9 o'clock వరకు. అదేవిధంగా ఆయుర్వేద, యోగా, అదేవిధంగా సిద్ధ, హోమియోపతి, న్యాచురోపతి, ఈ అన్ని రకాలైనటువంటి సిస్టమ్స్ అక్కడ మీకు తగినటువంటి సహాయం చేయడానికి అక్కడ రెడీగా ఉంటారు, డిపార్ట్మెంట్ వైపు నుంచి కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ. సో దీనిలో ముఖ్యంగా ఈ సెక్స్ లైఫ్ సంబంధించి ఇంకా ఎక్కువగా మీ యొక్క సెక్స్ పొటెన్సీని పెంచుకోవడానికి, అదేవిధంగా ఈ స్ట్రెస్, యాంగ్జైటీ కండిషన్స్ నార్మల్లో తెచ్చుకోవడానికి, మీ ఫిట్నెస్ మంచిగా ఉండటానికి తగినటువంటి ప్రొడక్ట్స్ అక్కడ రెడీగా ఉంటాయి, అవైలబిలిటీలో ఉంటాయి మీకు. అదేవిధంగా మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మంచి టెక్నీషియన్స్ అక్కడ మీకు అందుబాటులో ఉంటారు. అలాగే స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి అక్కడ ఎవ్రీడే మీకు రెడీగా ఉంటారండి. సో దీన్ని పూర్తి స్థాయిలో మన హైదరాబాద్ వాసులు, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా దీనికి సహకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి మినిస్టర్ కూడా వస్తున్నారు. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనిలో మనకి ఈ ఆయుష్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాగా పేరెన్నికైనటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్స్లో మీకు సర్వీస్ ఇవ్వడానికి, ఫ్రీగా సర్వీస్ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. సో దీన్ని మంచిగా ఉపయోగించుకుని ఆరోగ్యవంతమైనటువంటి సమాజం కోసం, ఆరోగ్యవంతమైన మన తెలంగాణని మనం ముందుకు తీసుకెళ్ళడం కోసం మీకు ఎంతో సమాచారం అక్కడ అందుబాటులో ఉంటుందండి. దాన్ని మీరు మంచిగా తెలుసుకుని మీ యొక్క లైఫ్ని మంచిగా ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నాం. రైట్ సార్. ఈ శీఘ్రస్ఖలనానికి సంబంధించి కూడా చాలామంది ఈ ఆహారపు అలవాట్లు ఎంతవరకు ప్రభావం చూపుతాయనే చాలామందికి ఒక ప్రశ్న. అయితే ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో జంక్ ఫుడ్ కల్చర్ ఎక్కువ పెరిగిపోయింది. ఈ జంక్ ఫుడ్ కల్చర్ ఇది శీఘ్రస్ఖలనం మీద ఎంతవరకు ప్రభావం చూపించగలుగుతుంది? దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. యాక్చువల్లీ ఈ జంక్ ఫుడ్ వలన ఏమవుతుందంటే అండి, రక్తంలో పెను మార్పులు సంభవిస్తాయి అన్నమాట. దీనిలో ముఖ్యంగా కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అనేది ఎక్కువగా పెరిగిపోవడం జరుగుతుంది, లిపిడ్స్ బాగా పెరిగిపోవడం జరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే రక్త ప్రసరణ అనేది స్లో అయిపోవడం జరుగుతుంది. మనకి అంగానికి పూర్తి స్థాయిలో రక్తం అనేది పంపింగ్ జరగాలండి. రక్తం పంపింగ్ జరగాలంటే అది పల్చగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే రక్తం యొక్క థిక్నెస్ పెరిగిపోతూ ఉంటుందో రక్తనాళాల్లో రక్తం ఫ్లో అనేది తగ్గిపోతుంది అనమాట. దీంతో పాటుగా ఎప్పుడైతే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఎక్కువగా శరీరంలో పెరుగుతాయో శరీరంలో ఫ్రీ రాడికల్స్ అని ఫామ్ అవుతాయండి. ఈ ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయ్యి మన శరీరంలో ఉన్నటువంటి ఆ కొలెస్ట్రాల్తో పాటు జతకలటం వల్ల
అవి బ్లాక్స్ కింద ఏర్పడి శరీరంలో ఎక్కడన్నా ఆ బ్లాక్ ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెరాలసిస్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంటుంది బ్రెయిన్లో కనుక బ్లాక్ ఏర్పడినట్టయితే. హార్ట్లో అయితే ఇమ్మీడియట్గా కార్డియాక్ అరెస్ట్ అవ్వడానికి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదేవిధంగా అంగంలో కనుక ఈ బ్లాక్స్ ఏర్పడినట్టయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి పరిస్థితి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కొలెస్ట్రాల్ అనేది కొంచెం మనకి ఈ శీఘ్రస్ఖలనానికి ముఖ్య కారణం అని ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంటుందంటే, అంగానికి పూర్వచర్మం ఏదైతే ఉంటుందో అంగం పూర్వచర్మంలో ఉన్నటువంటి రక్తనాళాల లోపల ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ చేయటం వల్ల అక్కడంతా కూడా అతి సున్నితత్వం పెరిగిపోతుందండి. సో ఎవరైతే ఈ శీఘ్రస్ఖలనంతో బాధపడతారో వాళ్ళు ఎరెక్షన్ బాగుంటుంది. శృంగారంలో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ముందుకు వెళ్ళి అంగం పూర్వచర్మాన్ని ఇలా టచ్ చేస్తారో, అంటే అంగ ప్రవేశానికి వాళ్ళు సహకారం తీసుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఇలా పట్టుకుంటారో ఆటోమేటిక్గా అక్కడ హైపర్ సెన్సిటివిటీ వలన వాళ్ళకి స్ఖలనం అనేది పూర్తిగా వెంటనే అయిపోతుంది అనమాట. అంటే వాళ్ళకి బ్రెయిన్కి దాని మీద ఉన్న నియంత్రణ అనేది కోల్పోతుంది ఈ అతి సున్నితత్వం వల్ల. సో ఇది ప్రధానమైనటువంటి కారణం కింద మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ జంక్ ఫుడ్స్ ఏదైతే మన ఫ్రెండ్ చెప్పారో, సో ఖచ్చితంగా దాన్ని మొత్తం అందరూ అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఎక్కువగా తీసుకుంటం జరుగుతుంది. అవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సినటువంటి పరిస్థితి. దానివల్ల ఎంతో మీరు ఫ్యూచర్లో బాధపడతారు. నాట్ ఓన్లీ ఈ శీఘ్రస్ఖలన సమస్య ఒకటే కాదండి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఒకటే కాదు, జంక్ ఫుడ్స్ వలన హార్మోన్ డిఫెక్ట్స్ వస్తున్నాయి. సో ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఒబిసిటీ, ఉబాకాయం ఎక్కువగా అవుతుంది. అదేవిధంగా చిన్న వయసులోనే డయాబెటీస్కి లోనవుతున్నారు. సో మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. నెక్స్ట్ కాలర్ మీతో మాట్లాడడానికి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ చెప్పం. ఏజ్ 38. ఓకే చెప్పు. నాకు వీక్లీ 4 టైం చెప్పాలి సార్. మీ వాయిస్ సరగలేదు. వీక్లీ వారంలో 3-4 టైము నిద్రలో వేస్ట్ అవుతుంది సార్. అది నిద్రలో అవుతుంది. నిద్రలో స్ఖలనం అయిపోతుంది. ఓకే, మ్యారేజ్ అయిందా మీకు? మ్యారేజ్ అంటే బాబు. ఓకే చాలా ఓకే అమ్మా. మీరు సెమన్ కల్చర్ అనే పరీక్ష ఉంటుంది. హలో, నేను రాసే టెస్టులు 2 నోట్ చేసుకోండి ఫస్ట్. రికార్డింగ్ అవుతుందండి. యా. సో మీరు సెమన్ ఎనాలిసిస్ అనే పరీక్ష, సెమన్ కల్చర్ అనే పరీక్ష, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనే పరీక్ష, అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ అనే పరీక్ష. సో ఈ పరీక్షలు చేయించుకుని ఒకసారి డైరెక్ట్ కనిపించండి. మీరు ఉన్నటువంటి సమస్యను పూర్తిగా మనం ఒక 1 మంత్లో క్లియర్ చేద్దాం. డోంట్ వరీ, ఓరల్ మెడికేషన్ సరిపోతుంది. సో కాకపోతే నేను చెప్పిన టెస్టులు అయితే చేయించుకునండి. రైట్ సార్. అయితే సంతానలేమికి ఈ శీఘ్రస్ఖలనం ఒకటే సమస్య అయితే కనుక, అదొకటే ప్రధాన కారణం అయితే కనుక, వాళ్ళకి మీరిచ్చే సూచన, నివారణకి మీరిచ్చే సలహా ఏంటి? శీఘ్రస్ఖలన సమస్య ఖచ్చితంగా మనం దాని నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటాయండి. కాకపోతే పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల చాలామంది అదే ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు, మానసికపరమైనటువంటి క్షోభను అనుభవిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మేము చూసినటువంటి చాలా కేసెస్లో ఏంటంటే వాళ్ళు విడాకుల దాకా వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మా దగ్గరికి వచ్చిన కేసుల్లో కొంతమంది బాధాకరమైన విషయం ఏంటంటే ఈ శీఘ్రస్ఖలనం వల్ల విడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు రెండో మ్యారేజ్ చేసుకుంటానికి నా దగ్గరికి వచ్చి, సార్ నేను ఇప్పుడు కనీసం ఇప్పుడన్నా పనికొస్తానా, నన్ను నార్మల్ చేయగలుగుతారా అని చెప్పిన అడిగి నార్మల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ భగవంతుడి దయ వలన ఈ టెలికాస్ట్ చూస్తూ చాలామంది డైరెక్ట్గా ఈ భార్యాభర్తలు ఇద్దరు ఓపెన్గా మా దగ్గర రావటం, సార్ ఈ సమస్యతో మేము బాధపడుతున్నాం, మా ఆయన చాలా మంచి ఆయన, కానీ ఒక చిన్న సమస్య ఉంది, సో మాకు దీని నుంచి మేము బయటికి రావాలనేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. శీఘ్రస్ఖలన సమస్యని ఖచ్చితంగా ఇందాక నేను క్లియర్గా చెప్పాను, 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళకి చాలా మటుకు 80% రిజల్ట్స్ పైనే వస్తాయండి. దానిలో డయాబెటీస్ కనుక ఉన్నట్లయితే కొంచెం టైం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శీఘ్రస్ఖలన సమస్యకి ఇందాక నేను క్లియర్గా చెప్పాను, ముఖ్యమైనటువంటి కారణాలు మనం చూడాలి. దానిలో ప్రధానమైనటువంటి కారణాలు కొలెస్ట్రాల్స్ ఎక్కువగా ఉండటం, అదేవిధంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గటం, సెమన్లో ఇన్ఫెక్షన్స్ ఉండటం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉండటం. సో ఇవి ప్రధాన. అలాగే ఫిమోసిస్ అనేటువంటి కండిషన్స్ ఉండటం, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేటువంటి పరిస్థితి. సో వీటిని మనం పూర్తిగా నివారించేటువంటి పరిస్థితిలోనే ఉన్నామండి. దీనికి ప్రత్యేకమైనటువంటి చికిత్సలు మనం ఇస్తున్నాం. దానిలో ఈ ప్రత్యేకమైన చికిత్సలు కూడా 2 రకాలుగా ఉంటాయండి.
మీ యొక్క పరిస్థితిని చూసి ఓన్లీ ఓరల్ మెడికేషన్ లాగా ఇవ్వటం, అది కూడా ఎవ్రీ 14 days క్లియర్ అబ్జర్వేషన్, క్లోజ్ అబ్జర్వేషన్ ఉంటుంది మీరు ఏ స్థాయిలో బయటకు వస్తున్నారని. అదేవిధంగా ఒకవేళ అవసరాన్ని బట్టి కొంతమందికి మేము ప్రత్యేక చికిత్సలు అడ్వైజ్ చేయడం జరుగుతుంది. దానిలో ప్రధానంగా 7 to 10 days వరకు హాస్పిటల్కి రావాల్సి ఉంటుందండి. సో ఎనిమా రూపంలో మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి తగినటువంటి ప్రత్యేకమైన చికిత్సలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దాంతోపాటుగా ఓరల్ మెడికేషన్ ఉంటుందండి. సో వారి యొక్క రిపోర్ట్స్ కూడా మనం ఎవిడెన్స్ బేస్డ్గా వారి యొక్క పాత రిపోర్ట్స్ ఏ రకంగా ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, అవి పోయినాయా లేదా అనేది ఎవిడెన్స్ బేస్డ్గానే మనం ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో ఖచ్చితంగా ఈ పరిస్థితి నుంచి బయటికి రావడానికి మన వంతుగా మనం ఈ రకమైనటువంటి సేవలు అందిస్తున్నాం. నెక్స్ట్ కాలర్ చంద్ర లైన్లో ఉన్నారు. చంద్ర గారు, సార్ చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. చంద్ర గారు. ఓకే ఓకే. హలో చంద్ర గారు చెప్పండి. హలో చంద్ర గారు, డాక్టర్ గారు వింటున్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి సార్. సార్ నాకు హలో నమస్తే అండి. నమస్తే నమస్తే చెప్పండి చంద్ర. సార్ యాక్చువల్లీ ఏంటంటే నాకు నైట్ టైం నిద్రలో ఇదైపోతుంటుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడన్నా డైలీ చేసినప్పుడు ఎట్లా అంటే ముఖం మీద పింపుల్స్ రావటము ఇట్లా అవుతుందండి. ఓకే. సో దానికి ఏదన్నా ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? నీ వయసు ఎంతమ్మా చంద్ర? 28 అండి. 28 years. ఓకే. సో మీకు స్ఖలనం అయిపోతుంది రాత్రిపూట అని చెప్పారు కదా, అది రెగ్యులర్గా అవుతుందమ్మా లేదంటే 10 days once 15 days once అలా అవుతుందా? అంటే రెగ్యులర్ గా కాదండి. సపోజ్ అది ఒక ఇన్స్టెన్స్ అనిపించినప్పుడు అవుతుంటుందండి. సో దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. చంద్ర హలో. కాల్ కట్. యా చంద్ర, అప్పుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితి అసలు సమస్య కింద పరిగణించాల్సిన అవసరం లేదమ్మా. అది చాలా మందిలో ప్రకృతి సహజంగా జరిగేదే. ఎవరికైతే హస్తప్రయోగం అలవాటు ఉండదో అలాంటి వాళ్ళకి ఇప్పుడు సెమన్లో ఈ ప్రొడక్షన్ అనేది టెస్టికల్స్లో వీర్య కణాలు ఉత్పత్తి అయ్యి మనకి సెమినల్ వెసికల్స్ అనేటువంటి ట్యూబ్లో అవి వచ్చి స్టోర్ అవడం జరుగుతుందమ్మా. సో అవి వీర్యం అనేది మనకి ఏమీ తెలియకుండా కూడా కొంతమందికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. హస్తప్రయోగం ద్వారా ఒకవేళ వాళ్ళు కనుక బయటికి తీయలేని పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళకి యూరిన్లో కానీ, అలాగే ఇప్పుడు ప్రకృతి సహజంగా వాళ్ళకి ఎవ్రీ 15 days once 10 days once నైట్ టైం వాళ్ళకి వీర్యం బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అది న్యాచురల్గా మీరు ఫీల్ అవ్వండి, అంతేగాని అది సమస్య కింద ఫీల్ అవ్వద్దు. ఇందాక ఒక ఆయన కాల్ చేశారు, వీక్లీ థ్రైస్ ఆర్ 3 to 4 times ఆయనకి వీర్యంలో వెళ్ళిపోతుంది. అది మ్యారేజ్ అయినటువంటి వ్యక్తి. సో అది ఖచ్చితంగా ప్రాబ్లం కింద మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే సెమన్లో ఇన్ఫెక్షన్ అవటం వల్ల ఆయనకు ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని ఓరల్ మెడికేషన్ ద్వారానే నార్మల్ చేయొచ్చు. మీరున్నటువంటి పరిస్థితిని మనం సమస్య కింద పరిగణించాల్సిన అవసరం లేదు. మొటిమలు అనేది మీకు దానికి సంబంధించి మనం రక్తాన్ని శుద్ధి చేసేటువంటి మెడికేషన్ ఇస్తే సరిపోతుంది. సో ఒకసారి మీరు మొటిమలకు సంబంధించి మన హాస్పిటల్లో డాక్టర్ బి వెంకటయ్య గారిని ఉంటారు, ఆయన వచ్చి సంప్రదించండి. రైట్ సార్. ఇవాళ కార్యక్రమంలో ఈ శీఘ్ర స్ఖలనానికి కారణాలు అండ్ అత్యాధునిక చికిత్స విధానాల గురించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వాత్సాయన మంత్ర. కీప్ వాచింగ్ V6 న్యూస్. నమస్తే.